Genesis chapter 12, verse 2. And I will make of thee a great nation, and bless thee, and make thy name great, and thou shalt be a blessing. దేవుడు మరి ఆదికాండంలో ఇశ్రాయేలు యొక్క వంశమును ఆరంభించక మునుపు ఆయన హృదయంలో ఉన్న మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని హృదయంలో ఇశ్రాయేలీయులు ఉద్భవించక మునుపే, బిఫోర్ ది జనరేషన్ కుడ్ బిగిన్, దేవుని మనసులో ఇశ్రాయేలు గురించి ఏముంది అని అంటే, వారిని గొప్ప దేశముగా చేసేదను, వారిని దీవించదను, వారి నామమును గణపరచెదను. ఐ మేక్ దై నేమ్ గ్రేట్. దేవుడు తన సంకల్పములో ఆయన నిర్ణయించుకున్న వారిని అందరినీ కూడా పిలుచుట కొరకై ఆయన అబ్రహాముని అనుకున్నాడు. టు గ్లోరిఫై హిస్ నేమ్, ఆయన తన నామమును గణపరచుట కొరకై. మరి ఈ అధ్యాయం 12వ అధ్యాయంలో భూలోకంలో ఉన్న ప్రజలందరిలో కూడా తన నామమును గణపరచుట కొరకై. He says, I will bless thee, I will make thee great, and thou shalt be a blessing. దేవుడు మనందరినీ కూడా తన సన్నిధానంలోనికి తీసుకొచ్చి దీవించాలనే ఆలోచనతో అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఈ ఉదయకాలం మనం దీవించబడిన వారముగా వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. వీఆర్ హియర్ యాజ్ అ బ్లెస్సెడ్ కంపెనీ ప్రియులారా. దేవుని దీవించుటకు, దేవుని ఆశీర్వదించుటకును, దేవుని ఆరాధించుటకుకై మనము ఎలాంటి జన సమూహంగా ఇక్కడికి వచ్చి ఉన్నాము అని అంటే, దేవుని యొక్క దీవించబడిన గుంపుగా మనము దేవుని గణపరచుట కొరకై రాయబడి. అబ్రహామును గురించి మాట్లాడుతూ ఏమనంటే, ఇన్ దీస్ షల్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ బీ బ్లెస్డ్. భూలోకంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా నీ ద్వారా దీవించబడతాయి అని మాట్లాడారు. దీవించబడిన కుటుంబాలుగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి నిలబడతారు అని దేవుడు ఇది ఎన్నో వందల సంవత్సరాల ప్రణాళికలో ఆయన హృదయంలో జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ఉన్న తలంపులన్నీ కూడా అబ్రహాంతో పంచుకున్నాడు. హీ వెయిటెడ్ till Abraham could come out and he spoke all these things. ఆయన ఈ సంగతులన్నీ కూడా తన హృదయంలో, దేవుని హృదయంలో ఉన్నవన్నీ కూడా ఆయన అబ్రహాముతో బయలుపరిచినాడు. సో దేవుడు ఇశ్రాయేలీయులను లేదా ఆ వంశమును తీసుకొని వచ్చి నిలబెట్టుటకు దేవుడు పలికిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఆయన అబ్రహాంతో చెప్పిన ఈ మాట ఎంతో గొప్పగా కనబడింది. ఇంకా ఏమన్నాడు అని అంటే, 13వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 13వ అధ్యాయం ఆదికాండం, Genesis 13:16. ఇంకా దేవుడు ఇశ్రాయేలును దీవించే పక్షములో ఆయన చెప్పిన మాట ఎలా ఉందో చూడు. 16వ వచనం చదవండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణుకల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణుకలను లెక్కింప కలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. And I will make thy seed as the dust of the earth, so that if anyone can number the dust of the earth, thy seed also will be numbered and right. దేవుడు ఏమంటావు అన్నాడంటే, నేను ఎంతగా దీవిస్తాను అని అంటే, I shall be like a dust. If anybody can count dust particle అని అంటే కష్టం ప్రియుల. ఇసుక రేణువును ఎవరైనా కొలుస్తారా అంటే కొలవగలం. You can measure sand in grams, kgs, kilogram, but nobody can measure the dust. ధూళిని ఎవరు కూడా కొలచలేరు. ఇసుక రేణువులు అంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, డస్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమిపై ఉన్న ధూళిని ఎవరైనా కొలవగలరా అనే ప్రశ్న దేవుడు ఇశ్రాయేలు ఎదుటకు తీసుకొని వచ్చిన అబ్రహాం ఎదుటకు 13వ అధ్యాయంలో తీసుకొచ్చి, ఎంతగా అంటే నోబడీ కెన్ మెజర్ ద బ్లెస్సింగ్ ప్రియుల. దేవుడు యేసు ప్రభుని నమ్ముకున్న వారిని ఎలాగూ దీవించినాడు అని అంటే, దాన్ని దేనితో కొలవగలము? ఇన్ వాట్ క్యాన్ బి మెజర్ అవర్ బ్లెస్సింగ్ ప్రియులర్? నువ్వు రక్షించబడినావు, పాపములు క్షమించబడినాయి, నీ పేరు జీవగ్రంథం ఎందు రాయబడింది,
నువ్వు పరలోక రాజ్య వారసుడై ఉన్నావు. ఇవన్నిటినీ కూడా దేనితో మనం కొలవగలం? నీ ఆశీర్వాదమును దేనితో నువ్వు కొలతబద్ద తీసుకొచ్చి కొలచగలవు? ఈ దేనితో దాన్ని కంపేర్ చేసి నీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం ఇలాగుందని చెప్పగలం? దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడిన వెలుగు ఎంత గొప్పది అని అంటే, ఐ విల్ బ్లెస్ యూ అని అన్నాడు. నేను ఎంత గొప్పగా దీవిస్తానంటే యూ కెనాట్ మెజర్ ఇట్. ఆ వచనం ఇలాగే మాట్లాడాను, ఐ విల్ మేక్ దై సీడ్ యాజ్ ద డస్ట్ ఆఫ్ ది ఎర్త్. భూమిపై ఎంత ధూళి ఉందో ఆ ధూళిని ఎవరైనా కొలవగలరా అంటే ఎవ్వరు కొలవలేరు. భూమి వైశాల్యం ఏందో కొలిచినారు, భూమికి సూర్యునికి ఎంత దూరం ఉందో కొలిచినారు, భూమికి చంద్రునికి ఎంత దూరం ఉందో కొలిచినారు, గ్రహాల చుట్టూ ఎంత విస్తీర్ణత ఉందో కొలిచినారు, ఏ గ్రహం ఎలాగుందో చెప్పగలిగినారు, ఏ నక్షత్రం ఎలాగుందో చెప్పగలిగినారు. కానీ భూమిపై నరుడు కొలవలేనిదంతా ఏంటంటే ధూళి పిల్ల, డస్ట్. హీ కెనాట్ మెజర్. దేవుడు అంటా ఉన్నాడు, మై బ్లెస్సింగ్ ఈజ్ లైక్ దాట్. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దీవించబడిన వాడు అని అంటే, ఎంత గొప్పగా దీవించబడినావు అని అంటే తెలియదు ప్రియుల. ఈ భూలోకము దాటితే పరలోకంలో ఉంటాం ప్రియుల. పరలోకం ఎలాగుంటుందంటే అక్కడ మరణం లేదు, అక్కడ చావు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఆకలి లేదు. అక్కడ ఏం లేదంటే ఎలాంటి సమస్యలు లేనటువంటి ప్రశాంతమైన ప్రదేశం పరలోకం. ఆ పరలోకమునకు చేరగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ప్రియులారా. ఇంకా ఏది చేసినా పరలోకమునకు నువ్వు చేరలేవు. ఈ భూలోకములో మనుషుడు అనేక క్రియలు చేయవచ్చు. పరలోకం చేరాలంటే ఏం చేయాలో చెప్పు అని అన్నాడు. ఎవరు అడిగినారు? అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో జైలు అడిగిన, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలా రక్షణ పొందాలంటే? దేవుడి చేత దేవుడు దీవించే ఆశీర్వాదమును నేను పొందాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వు దీవించబడే గుంపులోనికి రావాలంటే ఆ దీవెన ఎలాంటిది? దేవుడు దీవించే దీవెన ఎలాంటిది అంటే మనుషునికి అందని, ఊహకు అందనిది, మనుష్య తలంపు ఊహించలేనటువంటిది. భూలోకములో ఎంత గొప్ప కట్టడ తీసుకొచ్చి దానికి నైపుణ్యతను తీసుకొచ్చి నీ దీవెన ఎదుట పెడితే నోబడి క్యాన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న వానికి ఆ దీవెన. నువ్వు ఎంత భక్తి ఉన్నా, ఎన్ని క్రియలు చేసినా యేసు ప్రభు లేకుంటే నీది అంతా సున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. ఏమ్రా బాబు ప్రార్థనకు వస్తున్నావా అని అడిగిన. ఎగ్జామ్స్ ఉన్నాయి బ్రదర్, ఎట్లా వస్తావు అంటే ఈ సంవత్సరం అంతా ఏం చేసినావు అని చదవలే. సింపుల్ ఆన్సర్ అది. రేపు ఎగ్జామ్ ఉంది, నువ్వు దేవుని కంటే మించింది నీకేముంది అని అంటే మై ఎగ్జామ్ ఇస్ దెన్ అంటే యూ డిడ్ నాట్ రీడ్. దేవుని సన్నిధిలో ఉన్న దీవెన ఎలాంటిదంటే భూలోకంలో ఉన్న ధూళి ప్రియులారా. భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఎలాంటిదంటే ఇట్స్ లైక్ ఎ డస్ట్. నువ్వు ఎంత గొప్ప ప్రావీణ్యుడివై ఎన్ని నోబెల్ ప్రైజెస్ పొందినా అవన్నీ భూలోకములో మట్టిలో నిన్ను పెట్టినప్పుడు కలిసిపోతాయి అక్కడ. ఆల్ ఇస్ లైక్ ఎ డస్ట్. బట్ హెవెన్ ఈజ్ సంథింగ్ ఇటర్నల్ ప్రియులారా. పరలోకములో నువ్వు ఎందుకు రాలేదు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు అని అంటే నాకు ఎగ్జామ్ ఉంది. ఇట్స్ అ డస్ట్ అంటాడు దేవుడు. బట్ మైన్ ఈజ్ ఆ రిచెస్ట్ బ్లెస్సింగ్. దేవుని సన్నిధిలో కనబడడం ఎలాంటిది అంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎలాంటిది అంటే దాన్ని ఎవ్వరు కొలవలేరు అంటాడు. ఇంకా 22వ అధ్యాయంలో చూడండి, ఆది కాండములోనే దేవుడు మరి ఇశ్రాయేలీల దీవెన, అబ్రహాముతో పలికిన మాటలు, ఒక విశ్వాసులమైన మనకు సంబంధించిన వెలుగులు ఎంత గొప్పగా అంటే 22వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండం జెనసిస్ 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమునందలి ఇసుక వలెను విస్తరణ అన్నాడు ఇక్కడ. He says, I will expand I will not bless అని అంటారు ఇక్కడే. నీ సంతానం ఎలా ఉంటుందో విస్తరింపజేస్తా. అంతకుముందు ఏమనంటే ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. నవ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ప్రియులారా. యేసు ప్రభు నమ్మిన వానికి ఏంటంటే ఈ తెలుగులో ఆ పదం లేదు. 17వ వచనంలో ఇంగ్లీష్ ఎట్లా నేను చదువుతా చూడండి. ఐ విల్ రిచ్లీ బ్లెస్ యూ. తెలుగులో ఉందా పదం? నేను అత్యధికమైన ఐశ్వర్యముతో దీవిస్తాను అని తర్జుమా రావాలి. చదివే మళ్ళా చదువు 17వ వచనం.
నేను నిన్ను ఆశీర్వదించి అది నేను నిన్ను అత్యధికమైన ఐశ్వర్యముతో ఇంగ్లీష్ బైబుల్ ఉన్న వాళ్ళు చూడండి, అక్కడ ఉంది ఈ పదం, ఐ విల్ బ్లెస్ యూ. హౌ విల్ యూ బ్లెస్ మీ? ఐ విల్ రిచ్లీ బ్లెస్ ది, గ్రేట్లీ మల్టిప్లై దై సీడ్. నీ సంతతిని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తాను. బట్ ఎట్లాంటి దీవెనంట? అత్యధికమైన ఐశ్వర్యముతో నేను నిన్ను దీవిస్తాను. అంటే నగలు, నట్ర, ఇల్లు, బంగళా, కారు ఇవన్నీ ఇచ్చి దీవిస్తాను. ద రిచెస్ట్ బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్ పిల్లలు. దేవుడిచ్చే దీవెన ఎలాంటిది అని అంటే, భూలోకములో తన జీవిత కాలమంతయు మాట్లాడుకున్న తరగనటువంటి దీవెన దేవుడిచ్చేది. ఉదాహరణకు నేను వచ్చి నీకు ₹1 ఇచ్చిన అనుకో, మా అంకుల్ చాక్లెట్ కొనుక్కొని ₹1 ఇచ్చినాడు అని చెప్పి చాక్లెట్ తిని ఆడికి దేవ్ ఎండ్స్ ద బ్లెస్సింగ్. బట్ హియర్ ఈస్ అ బ్లెస్సింగ్. గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడుతున్న ఆశీర్వాదం ఎలాంటిదంట? గ్రేట్లీ, ఐ విల్ రిచ్లీ. యేసు ప్రభు నమ్మిన వాని దీవెన ఎలాంటిదంట? అత్యధికమైన ఐశ్వర్యం. అందుకే అపోస్తులైన పౌలు 2వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో ఈ మాట మాట్లాడతాడు చూడండి. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ చక్కని పదమును మాట్లాడతాడు ఆయన. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంగ్లీష్లో ఉంది, 6వ వచనం అనుకుంటే తెలుగు చదవన్నా. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఇంకా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. 7వ వచనం నేను ఇంగ్లీష్లో చదువు. దట్ హీ మైట్ డిస్ప్లే ఇన్ ద కమింగ్ ఏజెస్ ద సర్పాసింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. రాబో తరం వారికి అనే పదం నుంచి చదవన్న. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా ఐశ్వర్యమును బట్టి ఎట్లా ఇచ్చినాడంటే, దేవుడు మనకు అత్యధికమైన ఐశ్వర్యం. ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ మాట్లాడాడు పాత నిబంధన గ్రంథంలో. ఎలాంటి దీవెన దేవుడు మనకిచ్చినంట? రిచెస్ట్ గ్రేస్. ఈ భూలోకంలో అత్యధికమైన ఆశీర్వాదముతో కూడిన కృప ప్రియులారా. అబ్రాహాముతో ఏమనంటే, ఐ విల్ రిచ్లీ బ్లెస్ యూ. యేసు ప్రభువుని నమ్మిన వాని కూడా ఏం చెప్తామంట? ద రిచెస్ట్ గ్రేస్ హెస్ బీన్ షోన్ అపాన్ us. అత్యధికమైన ఐశ్వర్యము చేత దేవుడు నిన్ను నన్ను దీవించినాడు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఏమంటామనంట? యాజ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్. పరలోకంలో కనబడుచున్న నక్షత్రాల వలనే నేను దీవిస్తానంట. ఇశ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేసినాక యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్త దినాలు ఎలా ఉంటుందంటే, విశ్వాస జీవితాల్లో ప్రార్థన చేసుకోవాలా, మంచిగా దేవుని సన్నిధికి పోవాలా, మేము గొప్పగా దేవుని కొరకు నిలబడాలని మంచిగా హుషారుగా సాగుతారు. ఎలా ఉంటారంటే నక్షత్రాల వలె వెలుస్తూ ఉంటారు. ఒక బ్రైట్నెస్, ఒక ఎలాంటి వెలుగు ప్రదర్శిస్తాము అని అంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంట. ఇశ్రాయేలు కూడా అలాంటి ప్రదర్శననే వారు ప్రదర్శించినారు. మోషే వీరి గురించి ఏమన్నాడు అని అంటే, ఒక మాట చూడండి. మోషే వీరిని గురించి మాట్లాడిన మాట 1వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ చాప్టర్ 1 1వ అధ్యాయం 10వ వచనం చదవన్న. మోషే వీరి ప్రయాణము, వీరి యొక్క జీవితమును గురించి చివరిగా మోషే మాట్లాడిన మాట ఎలా ఉందంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసెను గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. చాలు. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీలో అబ్రహాముకు చెప్పిన మాటల తర్వాత ఎవరు వచ్చినారు? ఇసాకు వచ్చినాడు. ఇసాకు తర్వాత యాకోబు వచ్చినాడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు యాకోబుతో కలిసి ఐగుప్తు దేశమునకు వచ్చి 400 సంవత్సరాలు అక్కడ జీవించినారు. 420+ ఇయర్స్ వారు ఐగుప్తులో జీవించినారు. అక్కడి నుంచి దేవుడు వారిని తీసుకొచ్చి ఎర్ర సముద్రమును దాటించి అరణ్య ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు తిరిగినారంటే 40 సంవత్సరాలు తిరిగినారు. 40 సంవత్సరాలు తిరిగి
మనం ఇప్పుడు యోర్దాను దాటి కానాను దేశంలోకి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి పోయే సమయమున దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 500+ ఇయర్స్ పిల్లలు, 400 సంవత్సరాలు పై చిరుకు లేదా 600 సంవత్సరాల పై చిరుకు అని అబ్రహాం నుంచి తీసుకుంటే దగ్గర వాళ్ళు మరి 1000 సంవత్సరాలు కావచ్చు అని అనుకుంటా పిల్లలండి. నాకు ఆ లెక్క సరిగా దొరకలేదు. అయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నిన్ను గొప్పగా దీవిస్తాను, గొప్పగా ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆ వెలుగులో ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంట, ఇశ్రాయేలీల ప్రయాణములో వారు కానాను దేశంలో సమీపంగా ఉండి ఇంకా చేరబోతున్నారంటే యూ హ్యావ్ బికమ్ ఏమంటా ఉన్నాడంట, మేము విస్తరింపజేసి ఈరోజు మీరు ఎలా ఉన్నారంటే నక్షత్రముల వలె ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. Jehovah your God hath multiplied you, and behold, ye are this day as the stars of heaven for multitude. ఎంత గొప్పగా ఉన్నారంటే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఆకాశ నక్షత్రాల వలె ఉన్నారు. ఎంత గొప్ప దీవెన ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన దీవెన ఎలాంటిదంటే ఇట్స్ సో హై పిల్లర్, రిచ్లీ బ్లెస్డ్, ఎంతో ఉన్నతమైన దీవెన. కాల పరిమాణ వారు ప్రయాణం చేస్తూ అబ్రహాం నుంచి మొదలుకొని ఆ ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చి ఐగుప్తు దేశం నుండి యోర్దాను నది దగ్గరికి వచ్చి ఇంకా చేరబోతా ఉన్నారు. యెహోషువ నాయకత్వంలో ఇంకా మోషే చనిపోతాడు కొద్ది కాలంలో అనేసరికి అక్కడ దేవుడు మోషేతో పలికించిన మాట, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంట, యు ఆర్ లైక్ అ స్టార్స్ ఆఫ్ ది హెవెన్. ఎంత గొప్ప ధన్యత ప్రియులు. యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తి జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించాడు. మీరు విస్తరింపజేసినాడు అని రాయబడింది. యు హావ్ బీన్ లైక్ మరి సముద్ర తీరపు మరి ఇసుకరేణి ఎలా ఉంటుందో అలాగ మిమ్మల్ని విస్తరింపజేసినాను. ఎంతగా ఇసుకరేణుగా ఎంత గ్రేట్గా స్ప్రెడ్ అయినారు ఇశ్రాయేలు అంటే ఎవరు కూడా కొలవలేనటువంటి గొప్ప దీవెన ఇచ్చినాడు. యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు నాకు లభించింది ఏందయ్యా అని అంటే ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐ బీన్ రిచ్లీ బ్లెస్డ్. ఎలాంటి దీవెన అంటే పరలోక సంబంధమైన దీవెన. మరి ఆ దీవెన ఈరోజు ఎట్లా ఉంది? హౌ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ టుడే? యేసు ప్రభువుని నమ్ముకున్న నా దీవెన ఎలా ఉంది ఈరోజు? యేసు ప్రభు వచ్చేసరికి వీరు ఎలా కనబడినారో ఒకసారి చూద్దాం. ఎలా ఉన్నారంటే వీళ్ళు యేసు ప్రభు రాకముందు మోషే కాలంలో ఆకాశ నక్షత్రాల వలె ఉన్నారు. యేసు ప్రభు వచ్చే కాలంలోనికి ఈ నక్షత్రాలు ఎలాగో మారినాయో చూద్దాం. మార్క్స్ వార్తలో కొన్ని సంఘటనలను మనం చదువుదాం. మార్క్స్ వార్తలో యేసు ప్రభు వచ్చేసరికి వీరు ఎలా ఉన్నారు అంటే 2వ అధ్యాయం మార్క్స్ వార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువు, 3వ వచనం చదువు. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎదుకు తీసుకొని వచ్చిరి. ఎవరి ఎదుకు వస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వస్తారు. 4 మనుషులు మోసుకొని ఎవరిని తీసుకొస్తున్నారంటే అండ్ దేర్ కమ్ టు హిమ్ మెన్ బ్రింగింగ్ అ పారాలిటిక్ ఆన్ బై 4 అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గెట్ నియర్ టు హిమ్ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ద క్రౌడ్. యేసు ప్రభు కాలంలోకి వచ్చేసరికి ఏమైందంట, ఇశ్రాయేలు ప్రజలు నక్షత్రాలుగా పిలువబడిన వారి ప్రయాణంలో ఏం మోసుకొని పోయినారు? వారి ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు వారికి మోసుకొని పొమ్మన్నాడు. వారిని అరణ్య ప్రయాణంలో మందసమును మోసుకుంటూ వెళ్ళినారు. దేవుని ఉపకరణాలన్నీ మోసుకుంటూ పోయినారు. దేవునికి సంబంధించిన వాటిని అన్నింటినీ మోసుకుంటూ వారి ప్రయాణము సాగించి యోర్దాను నది దగ్గరికి వచ్చి ఇక దేవుడు వారికి చెప్పిన వెలుగులో వారు వెళ్ళబోతుండగా ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే హౌ ఆర్ దే బికమ్, ఆకాశ నక్షత్రాలుగా ఉండేవారు ఏం మారిపోయినారంట, 4 చేత మోసుకొని రావాల్సి వచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్త దినాల్లో మన ప్రయాణం ఎలా ఉంటుందంట, వీ విల్ బి లైక్ స్టార్స్ ఆల్ ద టైమ్ జంపింగ్ అరౌండ్ అండ్ డిజిలింగ్ అండ్ షైనింగ్ పిల్లర్. కాలక్రమేణా వస్తూ ఉంటే నా భక్తి ఎలాగైపోతుందంట, 4 మొయ్యాలవని పొద్దున్న లేచి వాళ్ళ నాయన చెప్పాలా, పొద్దున్న లేచి అమ్మ చెప్పాలా, అక్క చెప్పాలా, చెల్లె చెప్పాలా, ఎంతమంది చెప్తారో ప్రార్థనకు రా 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 అని ఇంట్లో ఆ పోరును ఎలాగుంటుందో ప్రతి ఒక్కరి కుటుంబాలు మనం చూడగలం. పిల్లలు నాయనా ప్రార్థనకు పోదాము అని చెప్పి కొడుకుంటాడు. హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు స్పీక్ టు యూ పిల్లలు?
యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఎలాగైపోయినారంట, నక్షత్రాలు ఎలాగైపోయినాయంట, మోసుకొని వచ్చే కాలంలోనికి వచ్చేసినాము. నా కొత్త దినాల్లో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నేను ఎలాగున్నానో ఈరోజు ఐఎమ్ ద సేమ్ పిల్లర్. నాకు ఇంకా నాలో ఆ మార్పు రాలేదు. సంబడి షుడ్ క్యారీ మీ అనే వెలుగు. యేసు ప్రభు సన్నిధిలో నేను నక్షత్రం వలె దేవుడు నన్ను క్రియేట్ చేసినప్పుడు ఐఎమ్ అ బ్లెస్సింగ్ అని దేవుడు మాట్లాడినప్పుడు నేను బ్లెస్సింగ్గానే ఉండాలి. నలుగురి చేత మోసుకుని వచ్చిన యేసు ప్రభు ఏమనుకోవాలి, అరే మోషే మిమ్మల్ని గురించి నక్షత్రాలని అంత గొప్పగా చెప్పి ఆయన నేను వస్తా కానాన్ దేశం కంటే నువ్వు రావద్దు మరలా ఈ ప్రస్తావనే నువ్వు ఎత్తదని వార్నింగ్లు ఇచ్చి ఆయనే దాచిపెట్టిన, ఆయనే పాతిపెట్టిన యోధా నది అవతలనే. ఇప్పుడు చేరిన వాళ్ళందరూ ఏమైనారంట, ది ఆల్ బికమ్ లైక్ సంబడి టు క్యారీ ఫార్వర్డ్. ఇలా మోసుకొని వెళ్ళే పరిస్థితి. లెక్కలు చదివేటోళ్ళు ఉంటారేమో, అకౌంట్స్ చేసేవాళ్ళు. ఎట్లా ఉంటుందంట, నెల లెక్కలు చేస్తారంట. ఎంత వచ్చింది అన్న, 1,00,000 రూపాయలు వచ్చింది. బాకీ ఎంత ఉంది, 2 లక్షలు. 1,00,000 రూపాయల నుంచి 2 లక్షలు తీసేస్తే ఎంత మిగిలిందిరా, 1,00,000 రూపాయలు బాకీన. వచ్చే నెలకు తీసుకొని పోదాన్ని, ఆ బాకీ ముందుకు తీసుకొని పో. పిల్లరా, నీ భక్తి జీవితంలో టుడే హౌ am I? పిల్లరా, am I like a star? Am I richly blessed Christian? పిల్లరా, అత్యధికమైన దీవెన చేత దీవించబడిన క్రైస్తవునిగా ఉన్నానా, నలుగురు మోసుకొని వచ్చే వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చేసరికి ఏమన్నాడంటే, and he says to the paralytic, take up thy couch and go to thy house. లేచి ఏం చేయాలంట, నీ పరుపునెత్తుకొని నీ ఇంటికి పో. వీరు ఏ ఇంటికి పోయినారు? వీళ్ళు ఇశ్రాయేలులకు దేవుడిచ్చే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించినాడు దేవుడు. ఆ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ రిచ్లీ బ్లెస్డ్ మిల్క్ అండ్ హనీ. ప్రియులారా, మీరు ఆ దేశమునకు పోయినప్పుడు మీ పంటలు ఇలాగ పడతాయి, మీకు దేశం అంతా ఇప్పుడు ఎంత గొప్పగా ఉంటుందని చెప్పిన ఆ దేశంలో ఇప్పుడు ఆ దేశంలో ఏముందంట, ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు. నక్షత్రాలు ఎలాగ మారినాయంట. మోషే మాట్లాడిన నక్షత్రము హౌ హాజ్ ఇట్ బికమ్ అంటే, ఆ దేశంలోకి వెళ్ళి స్వాధీనము చేసుకొని ఆ దేశంలో ఇల్లు కట్టుకొని ఉన్నారు, కానీ ఇంట్లోనికి వెళ్ళలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చినారు. భక్తి చిన్నగిన్నది, దేవుని మర్చిపోయినారు, దేవుని ఆజ్ఞకు దూరమైనారు. కనుకనే నలుగురు మోయాల్సి వచ్చింది. ఆజ్ఞ స్థితి దిగజారిపోయినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందంట, ఇంటిలోనికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఏ దేవుడైతే వారికి వాగ్దానాలు చేసిన ఆ దేశంలో వారు దే ఆర్ నౌ బీన్ క్యారీడ్. అందుకే యేసు ప్రభు అతన్ని లేపి ఏమన్నాడంటే, గో ఎక్కడంట, నీ ఇంటికి వెళ్ళాలి. ద ల్యాండ్ దట్ గాడ్ గేవ్ దెమ్. అదిగో వారికి దీవెన చేత ఆశీర్వాదం చేత నింపిన ఈ వెలుగును దేవుడు ఇంటిలోనికి ప్రవేశించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అతన్ని లేపి ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఏమంట, 3వ అధ్యాయంలో చూద్దాం పిల్లలు. 3వ అధ్యాయం మార్క్స్ వార్తలోనే 3వ అధ్యాయంలో 3వ వచనం చదువు. మార్క్స్ వార్త, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 3. ఆయన నీవు లేచి మధ్యన నిల్చమని 5వ వచనం చదువు. ఆయన వారి హృదయ కాఠిన్యమును గురించి దుఃఖపడి కోపముతో వారిని కలియజూచి నీవు చేయి చాపమని ఆ మనిషితో చెప్పగా వాడు చేయి చాపగా అది బాగు. It got restored and he stretched it out and his hand was restored. మీకు ఇళ్ళని ఇస్తా, మీకు భూములు ఇస్తా, పంటనిస్తా అంటే చేతులు పోయినాయి. వారు ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోనికి చేరి ఆ సంవత్సరాలన్నీ యేసు ప్రభు వచ్చేసరికి ఎట్లా ఉండాలి, వీళ్ళు దేవుడు శరీరుడిగా దిగబోచా ఉన్నాడు, యేసు ప్రభు రూపంగా భూలోకమునకు రాబోతున్నాడు. మోషే ముందే చెప్పినాడు పిల్లల వారికి, ఇక నాలాంటి ప్రవక్త మీ మధ్యలోనికి వస్తాడు, మీ మధ్యలో నుంచి పుడతాడు, ఆయన ఇదిగో ఇలాగ వస్తాడు, మీరు ఆయన మాటలు వినాలా, ఆయన చెప్పినట్టు నడవాలని. యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఎట్లా ఉన్నాడు, మనుషులు మోసుకొని పోయేవాళ్ళగా ఒకడు వచ్చినాడు. ఇంకోటి ఏమంట, చేతులే లేవు. చేతులు లేకపోతే అర్పణ నుంచి వస్తుంది, చేతులు లేకపోతే దేవునికి కానుకలు ఎక్కడి నుంచి వస్తాయి, చేతులు లేకపోతే ఆరాధన ఎక్కడి నుంచి జరుగుతుంది, చేతులు లేకపోతే దేవాలయంలో
పశువులు ఎలాగ వస్తాయి, చేతులు లేకపోతే దేవునికి ధూపార్తి ఎలాగో వేస్తుంది. యేసు ప్రభు ఆ మనుషుని చూసి ఎదిగో నక్షత్రాలుగా ఉండవలసిన మనుషులు ఎలా వచ్చినారంటే యేసు ప్రభు వచ్చేటానికి యేసు ప్రభు కాలంలో చేతులు లేనిలాగా వచ్చినాడు. యేసు ప్రభు సమాజ మందిరంలో నిలబడి ఉన్నాడు. వాట్ ఎ షేమ్. దేవుని పరిచర్య కొరకై చేతులు రానటువంటి, దేవుని పరిచర్య కొరకై చేతులు లేనటువంటి వారు. ఇక్కడ యేసు ప్రభు అంటారు దాన్ని చూచి అదిగో ఈ స్ట్రెచ్డ్ అవుట్ అండ్ హిస్ హ్యాండ్ వాజ్ రెస్టోర్డ్. పిల్ల చేతులు ఎందుకు దేవుడు బాగు చేసినాడంటే దేవాలయంలో పనిచేసే పరికరాలు చాలా ఉన్నాయి, దేవాలయంలో దేవునికి అవసరమైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మోసి చేయగలిగిన వాడు ఎవరంట? మనమే పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను కొత్త దినాల్లో ఎలాగున్నా, ఇప్పుడు నన్ను ఎవడన్నా మోసుకొని వస్తున్నాడా? ఈరోజు పిల్లరా మనం ఒక పని చేస్తూ ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలను ఎత్తుకొని వాళ్ళ పిల్లలను చేతులు పట్టుకొని తీసుకొని వస్తున్నాం. వై వి బ్రింగ్ దెమ్, ఎందుకు వారిని తీసుకొస్తున్నాము అని అంటే సో దాట్ వారు దేవుని పరిచర్యలో వాడబడుట కొరకై, దేవుని సన్నిధిలో దేవుని కొరకై వాడబడాలని తీసుకొని వస్తున్నాం. మన ఇంట్లో మన పరిస్థితి ఎలాగుంది, ఇంట్లో మనుషులు ఎలాగున్నారు? హవామాయి పిల్లలు, నేను నక్షత్రం వల్ల ఎదుగో కొత్త దినాలు ఎలాగున్నాను, ఇప్పుడు అలాగున్నాను. నా చేతులు ఎలాగున్నాయి దేవుని పరిచర్య కొరకై. నేను దేవుని కొరకు ఎలాంటి మరి ప్రక్రియను కొనసాగిస్తాను. యేసు ప్రభు వచ్చేసరికి ఇంకా మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో 40వ వచనం చదవాలి. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యేసు ప్రభు వచ్చేసరికి నక్షత్రాలు ఎలాగ మారిపోయినాయి చూడు. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే చాలు. యేసు ప్రభు వచ్చేసరికి ఎట్లా ఉన్నారు నక్షత్రాలు? హౌ డిడ్ ద స్టార్స్ టర్న్ ఇట్ అవుట్ లైక్ ఎ లెప్రస్. భయంకరమైన, అంతకు మునుపు ఒకడు ఎత్తుకొని పోయేవాడు, చేతులు లేనటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నాడంట? అసలు యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియలు 3 సువార్తలు రాయబడింది అంటే కుష్ఠరోగిని బాగు చేయడం. ఆయన పరిచయంలో మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వచ్చిన వాడు, బాగుపడినవాడు ఏమంటే కుష్టు కలిగిన వాడే పిల్ల. యేసు ప్రభు నశించిన దానిని వెదిగి రక్షించడం. ఏం నశించిపోయిందంటే లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుడు ఎన్నుకున్న మనుషులు, నక్షత్రాల వలె వెలవలసిన మనుషులంతా ఏమైపోయినారంట? కుష్ఠరోగంగా మారిపోయింది. ఇవంతా ఎందుకంటే పాపమునకు ప్రతిఫలం పిల్లలు. ఎందుకు ఒకడు ఊచ చేయగలిగిన వాడైనాడు, ఎందుకు ఒకని పక్షవాయు వచ్చింది, ఎందుకు కుష్ఠరోగం వచ్చింది అని అంటే దేవుని ఎదుట పాపము చేసినారు కనుక. ఒక మాట ఉంది ప్రియులారా, సంఖ్యాకాండంలో ఆ దేవుడు ఆ మాట చెప్తాడు. మొన్న గత ఆదివారం మనం విన్నాం ప్రియులారా. లేవియాకాండంలో దేవుడు సెలవిచ్చిన మాట ఎలాగుంది అని అంటే ఎందుకు కుష్ఠరోగం వచ్చింది, ఎందుకు మరి పక్షవాయు వచ్చింది, ఎందుకు దేవుడు ఇలాగూ చేసినాడు అని అంటే లేవియాకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. చూపిస్తాను. 14వ వచనం చదవండి. 26వ అధ్యాయం లేవియాకాండం 14వ వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను నేను నీకు చేయనదేమనగా నీ కనులకు. ఇక్కడ ఆ మాట మాట్లాడుతూ 17వ వచనంలో ఒక మాట ఉంది. Leviticus 26:17లో and I will set my face against you. ఎందుకు అని అంటే 14వ వచనంలో ఉంది. And if you hearken not unto me and do not all these commandments, if
he shall despise my statutes, if your soul abhor my ordinances, and if you do not do all my commandments, and ye break my covenant. 5 మాటలు చెప్పినాడు. 5 మాటల్లో ఎక్కడ కూడా నువ్వు నాకు దశం భాగం ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా, ఎక్కడ కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడతలేడు దేవుడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నా ఆజ్ఞలు, నా కట్టడాలు, నా విధి, నా నిబంధన, నా యొక్క ఆజ్ఞలు, వాక్యం అని మాట్లాడతాడు. దీనిని మీరు ఏమంట? 17వ వచనంలో ఏముందన్నా? 17వ వచనం తెలుగులో నేను నీకు అబ్బా ఏమంటానా? ఎవరు పగవాడైతాడంట? ఎప్పుడు జరుగుతుందంట ఇది? నీవు దేవుని ఆజ్ఞలను మరిస్తే ప్రియ. పగవాడు ఏం చెబుతాడంటే ఆ కింద వచ్చిన 17వ వచనం నుంచి చివరి దాకా చదివితే, అది చదివిన వాడు ఇంకా లేచి అయ్యా యేసు ప్రభు నాది తప్పైంది అని చెప్పాలి అంతే. అట్లా ఉంది ఆ మాటలు. ఏం చెప్పాలా? ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ డన్ దిస్ అని చెప్పగలిగే స్టేజ్లోకి వచ్చి నిలబడతాడు. ఎందుకు అనంటే దేవుడు నీకు పగవానిగా మారితే, పక్కకున్నాడు పగోడుగా మారితేనే ఏం చేస్తామంట? వాడు బయట ఉన్నాడు, అది చూడు నేను ఊకే ఎందుకు కొట్లాటలు పంచాయతీ అని చెప్పి వాడిని చూసి బయటికి వెళ్తాం. దేవుడు ఎక్కడున్నాడు? ఏమో బై, వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడన్న? వేర్ ఈజ్ గాడ్? ఎక్కడున్నాడు దేవుడు? కీర్తనల గ్రంథంలో చూసాం కదా, వేర్ ఈజ్ గాడ్? దేవుడు నీకు పగవాడైనాడు అని అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడుంటే నువ్వు దేవుడు నీకు పగవాడైనా అంటే ఈజీ హైడింగ్ సమ్వేర్, ఈజీ లైక్ 130 కీర్తన అనుకుంటా. ఐ జస్ట్ టెల్ యూ, దేవుడు ఎక్కడున్నాడు అయ్యా అంటే ఆ కీర్తనకాడు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశం ఎక్కిన, నేను అదిగో ఆకాశ రెక్కలు కట్టుకొని పైకి పోయినా నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా నాకు అధ్యాయం గుర్తుకొస్తలేదు. ఎవరు జ్ఞాపకం వస్తే చెప్పండి. అది అక్కడ అంటాడు దావీదు కీర్తనకాడు, ఫ్రమ్ వేషలై నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతున్నా నీ సన్నిధి నుండి. నేను ఎక్కడికి పోయినా నీ యొక్క సన్నిధి నాతో ఉంది. నీ ఆకాశమును రెక్కలు కట్టుకొని ఎగిరినా నేను అక్కడ ఉన్నావు. సముద్ర భూగర్భంలో నీకు పోయినా అక్కడ ఉన్నావు. ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినా ఉన్నా నీ ఎదురు నేను. ఫ్రమ్ వేర్ షల్ ఐ, హౌ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ అని అంటారు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? దేవుడు ఎక్కడున్నాడంట? నువ్వు ఎక్కడికి పోయినా ఉన్నాడు. వేర్ ఈజ్ గాడ్ అంటే ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడికి పోయినా దేవుడు ఉన్నాడు. దేవుడున్న సన్నిధిలో ఆ దేవుడు నీకు వ్యతిరేక అయితే, నీకు శత్రువు అయితే, అదే కీర్తనకాడు అది లేవ్యకాండంలో అంటాడు, ఇదిగో ఇఫ్ గాడ్ బికమ్స్ యువర్ ఎనిమీ, ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఎక్కడికి పోలే, అక్కడ కూడా ఉంటాడు ఆయన. ఈజ్ దేర్, ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నరకానికి నువ్వు పోయినా అక్కడ కూడా దేవుడే కనబడేది నీకు, ఎవరు కనబడరు. నువ్వు పరలోకానికి పోయినా దేవుడు, భూలోకంలో ఎక్కడికి పోయినా కూడా గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ప్రియులా, ఎందుకు ఇలా కుష్ఠరోగం వచ్చింది, ఎందుకు ఇలాకు పక్షవాయు వచ్చింది, ఎందుకు ఈ చేతులు ముడుచుకుపోయినాయి అని అంటే దేవుని విధులను అనుసరించలేకపోయినా. అబ్రహాం ఏ ఉత్సాహంతో నడిచినాడో, యాకోబు ఏ ఉత్సాహంతో ఐగుప్తు దేశానికి పోయినాడో, ఇశ్రాయేల్ ప్రజలు ఏ ఉత్సాహంతో ఎర్ర సముద్రమును దాటి యోర్దాను నది తీరమునకు వచ్చినప్పుడు వారిని గురించి దేవుడు మోషే ద్వారా పలికించిన మాటలు మీరు నక్షత్రాల వలె ఉంటారన్నారు. ఆ ప్రజలు ఇప్పుడు ఏమైనారంట? దే హ్యావ్ బికమ్ కుష్ఠరోగంగా మారిపోయినారు. ఆ మనుషులు ఏమైనారంట? మోసుకొచ్చేవారిగా మారిపోయినారు. ఆ మనుషులు ఏమైనారంట? చేతులు ఉపయోగం లేనటువంటి వారిగా మారిపోయినారు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు వచ్చి చప్పట్లు కొట్టరాని గట్టిగా కొడతారు చప్పట్లు, కానీ అది ఆ చప్పట్లను గురించి దేవుడు ఎదురు చూడడం లేదు. చప్పట్లు అంటే దేవునికి ఇంపైన సంగీతమును గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మై ఫ్రెండ్, యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నేను ఎలా am I audible to God? am I useful to God? దేవుని మాటలు నాకు వినిపిస్తున్నాయా? దేవుని స్వరం నాకు వినబడతా ఉందా? దేవుని మాటలు నాకు అర్థమవుతా ఉన్నాయా? యేసు ప్రభువుని నమ్ముకున్నాక నా జీవితంలో నేను మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నానా? ఇవన్నీ కూడా నీ భక్తి జీవితంలో ఒక నిదర్శనం. ప్రియులారా, హౌ am I స్టాండింగ్ బిఫోర్ గాడ్? నన్ను మోసుకొని వస్తున్నారా ఎవరైనా? అదిగో నా చేతులు దేవుని కొరకై వాడబడుతున్నాయా?
అదిగో నేను కుష్ఠరోగం కలిగిన వాని వలె ఉన్నాను. ఇఫ్ ఐఎమ్ లైక్ దాట్, ఇట్స్ టైమ్ టు రెక్టిఫై పిల్లల. రెస్టోర్ చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. నీ జీవితమును బాగు చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. నేను సంపూర్ణుడిగా శుద్ధుడిగా చేయడానికి యేసు ప్రభు ఉన్నాడు. కుష్ఠరోగే ఎందుకు మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు? ఇంకెనిబడి రావచ్చు కదా. మనం చదువుకున్న వరుసలో చూస్తే మనము సెకండ్ థర్డ్ చదివిన మార్క్స్ వాడతాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు వచ్చినాడ? కుష్ఠు కలిగిన వాడు. ఎందుకంటే కుష్ఠరోగం బాగైన వాడు ఎక్కడికి పోవాలంటే వాడు ఫస్ట్ యాజకుని దగ్గరికి పోవాలి. పిల్ల ఈ పక్షవాయు కలిగిన వాడు ఇంటికి పోమన్నాడు. సమాజ మందిరం నుండి చేతులు బాగైనాయి. కానీ కుష్ఠరోగం ఎందుకు యేసు ప్రభు ఎదుట ఆయన వాక్యము చెప్తున్న సమయంలో కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చినాడు అంటే దేవుని మొట్టమొదటి ప్రణాళికలో దేవుని చిత్తంలో ఉన్నది ఎవరు అంటే కుష్ఠరోగం కలిగిన వాడిని బాగు చేస్తే ఆడు ఎక్కడికి పోతాడు? ఇంటికి పోడు ప్రియుల, ఇంట్లోనికి రానియరు అని. సమాజంలోనికి పోతే సమాజంలోనికి రానియరు అని. ఏడికి రానిస్తారు కుష్ఠరోగం కలిగిన వాడిని అంటే? అతని ఆలయం పోవాలా ప్రియుల, దేవుని ఆలయంలోకి పోవాలా, యాజకునికి చూపియాలా. ఏం చూపియాలా యాజకునికి? నా కుష్ఠు బాగైంది. నా కుష్ఠు ఎవరు పరీక్షించాలని వేసుకోబోయి అన్నీ. అందుకే అంట 44 సే సీ thou say nothing to anyone but go shew thyself to the priest and offer for thy cleansing what Moses ordained. ఎన్నో అధ్యాయం? రైట్, చదువు ఆ మాట చదువుదాం ఒకసారి. దేవుడు నాకు శత్రువు అయితే వేర్ విల్ ఐ గో? 139 కీర్తన 37లో వెతుకుతున్నా ఆ మాట. రైట్, 139 కీర్తనలో 7వ వచనం, విదర్ షల్ ఐ గో ఫ్రమ్ దై స్పిరిట్ అండ్ విదర్ ఫ్లీ ఫ్రమ్ దై ప్రెజెన్స్. చదువు అన్న 7వ వచనం చదువు. నీ ఆత్మ ఎదుట నుండి నేను ఎక్కడికి పోదును? యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ ప్రియుల. ఎందుకంటే దేవుడు ఎక్కడికి పోయినా ఉన్నాడు. దేవుడు నీకు విరోధి అయితే ఏది నీకు సహకరించదు ప్రియుల. దేవుడు నీకు విరోధంగా మారినాడు అని అనుకో, నథింగ్ విల్ బి అ బ్లెస్సింగ్ టు యూ. ఎవ్రీథింగ్ విల్ స్టాప్. ఎవడు నీ మీద దయ చూపియడు, ఎవడు నీ మీద కరుణ చూపియడు. ఏ వ్యక్తి కూడా నీకు ఆశ్రయం ఇయ్యడు ప్రియుల. ఇశ్రాయేలు పరిస్థితి అలాగే జరిగింది. దేవునికి వ్యతిరేకమైనారు కనుక దేవుడు తరిమినాడు. వాడిని ఎంత దూరం తరిమినాడు అని అంటే, నేను ఒకసారి ఆలోచించిన, మన భారతదేశంలో బాంబేలో కొన్ని దాడులు జరిగినప్పుడు బాంబేలో యూదులను కూడా ఇంటికి వెళ్ళి హతమార్చినారు అని ఉంది అక్కడ చరిత్రలో. మన జరిగిన భారతదేశం చరిత్రలోనే మాట్లాడుతున్నాను. ఎక్కడికి పోయినా బాంబేలో ఒక అపార్ట్మెంట్లో జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ని కూడా పోయి చంపినారు, గన్స్ పెట్టి ఫైర్ చేసినారు. ఎందుకు అంత కర్కశం అంటే దేవుడు అదే లేవియాకాండం 27వ అధ్యాయం చదువుకున్నాము. అక్కడ చదివితే అక్కడ ఒక మాట ఉంది, మీరు ఎక్కడికి పోయినా మీ వెంట నేను ఖడ్గమును పెడతాను అన్నాడు. వేర్ ఎవర్ యూ ఫ్లీ, నేను తరుముతా, నేను దేశమంతా చెదరగొడతా. నేను చెదరగొట్టినా కూడా ఏమంట, నీ ఎదుట అండ్ నేను శత్రువు వెంటాడుతాడు, నేను వదిలిపెట్టాడు అని అంటాడు దేవుడు. అంటే దేవుని ఆజ్ఞలను విడిచి నువ్వు ఎంత దూరం పోయినా నేను వెంటాడు. ఎందుకు? వైడీడ్ అమాయకమైన యూదులను వాడు హిట్లర్ చంపడము. వీళ్ళు ఏ దేశంలోకి పోయినా టార్గెట్ ఎవరు ఉంటారంట? యూదులు. ఎందుకు ఉంటారంటే గాడ్ దేవుని ఆజ్ఞలను మర్చి నువ్వు ఎంత పారిపోయినా ఎంత దూరం పోయినా వాట్ విల్ బి దేర్ అంట, దేవుడు తన ఖడ్గమును నీ వెంటనే పంపిస్తాడు పిల్ల. నువ్వు ఎంత దూరం. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం చేస్తారంటే కిరాయిలు కట్టకుండా పారిపోతూ ఉంటారు, వదిలిపెట్టాలి. నా చరిత్రలో నేను చూసిన చాలామంది. దేవుడు వదిలిపెడతాడు? నో, హీ విల్ నాట్ లెట్ యూ గో లైక్ దాట్ ప్రియుల. నువ్వు ఎక్కడికి పోయినా నీ అంట, ఎందుకంటే దేవుని నామమును ధరించినావు కనుక యూ విల్ హ్యావ్ దాట్ ఫాలోయింగ్ యూ ప్రియుల. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు నీతిగా జీవించాలా, నీతిగా బ్రతకాలి. నీ జీవితంలో నా జీవితంలో లాగా లేకపోతే వీ విల్ ఫేస్ సో మెనీ థింగ్స్. యేసు ప్రభువుని నమ్ముకున్న నా ప్రయాణంలో యామ్ ఐ రైట్ బిఫోర్ గాడ్ పిల్లలు? కుష్ఠరోగం కలిగి ఉన్నావేమో, సంపూర్ణంగా పాపం ఉందేమో నీ దగ్గర. నువ్వు ఎంత శుద్ధిగా ఉండి, నువ్వు ఎంత పొద్దున్నే 4 గంటలకు లేచి నువ్వు మంచి భక్తి నిష్ఠ గరిష్టతో చేసినా నీ పాపం పోదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు నీ పాపం కడగబడదు, నీ పాపం అలాగే నిలబడుతుంది. నువ్వు ఎంత పుణ్యం చేసినా కూడా నీకు పాప క్షమాపణ దొరకదు ప్రియుల. ఎక్కడికి రావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. కుష్ఠరోగం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే
దేవుని చిత్తంలో ఏముండిందంట, ఎందుకు కుష్ఠరోగం బాగైంది, ఎందుకు ఆయన ముందుకు తీసుకొచ్చినాడంటే వాడి ఇంటికి కాదు పోవాల్సి, దేవుని ఆలయంలో ఉన్న యాజకుని దగ్గరికి పోవాలి. వాట్ ఆ బ్లెస్సెడ్నెస్. దేవుడు వెతికినది అదే. ఆకాశ నక్షత్రాలు ఎక్కడికి రావాలంట, మళ్ళా దేవుని ఆలయంలోనికి రావాలి. ఆ నక్షత్రం ఏటికి రావాలంట, యాజకుని దగ్గరికి రావాలి పిల్లలు. అందుకే కుష్ఠరోగమును మొట్టమొదటిగా వ్యక్తి వచ్చింది యేసుప్రభు దగ్గర బాగడానికి, శుద్ధుడుగా మారడానికి. పాపి అయిన వాడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఆరాధించడానికి వస్తాడు. పాపి అయిన మనుషుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకుంటాడంటే ఉన్నతమైన దేవుని, పరిశుద్ధమైన దేవుని ఆరాధించుటకు దేవుడు ఎందుకున్నాడు. అందుకే దేవుడు ఏం వెతుకుతున్నాడంట, ఆరాధించే వారిని వెతుకుతా ఉన్నాడు. ఎవరంట, కుష్ఠరోగం కలిగినాడు, పాపముతో నిండుకుని ఉన్నవాడు, పాపపు ఇష్టమైన లోకంలో ఉన్న వారిని దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాక నా జీవితం ఎలా ఉంది, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను. నువ్వు పడుకొని మోసుకొని వచ్చేవాళ్ళకు ఉన్నావేమో, లేయి. యేసు ప్రభు అంటాడు, లేచి నీ పరుపుని ఎత్తుకో. సోమరైపోయినావేమో, ఇగో నీ చేతులు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ పేజీలు తిప్పనికి అయితే లేదంట ఆయనకి. దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక పాటల పుస్తకంలో ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాదు. అంటే చేతులు ఊసిన చేతులు అయిపోయినాయి, పనికిరానటువంటి చేతులుగా మారిపోయాయి. మై ఫ్రెండ్, యేసు ప్రభు నిన్ను నక్షత్రంగా చూస్తూ ఉన్నాడు, నేను గొప్ప దీవెనతో ఆశీర్వదించాడు. అత్యధికమైన ఐశ్వర్యవంతమైన కృపచేత నిన్ను దేవుడు దీవించాడు. రిచ్లీ బ్లెస్డ్ యూ ప్రియ. ఎంత ఉన్నతంగా దీవించినాడు అని అంటే, నీ పెట్ట విప్పాల ప్రియ. నీ హృదయం అనే పెట్టెను విప్పితే దేవునికి ఇంపైనది బయలుదేరుతుంది. దేవునికి ఇంపైనది దేవుని కొరకు బయలుదేరుతుంది. ఆకాశ నక్షత్రాల వల్ల నిన్ను చేసిన నీ దేవుడు నీ ద్వారా ఎదురు చూస్తున్న వెలుగు ఎంత గొప్పదో. మై ఫ్రెండ్, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో అదిగో దేవుడు అబ్రహాముకు చెప్పిన వాగ్దానం మోషే కాలంలోకి వచ్చేసరికి వారు నిజంగా ఆకాశ నక్షత్రాల వల్ల మారినారు. బట్ యేసు ప్రభు వచ్చేసరికి ఎలా ఉన్నారంట, లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం సార్. మత్తయి సువార్త 25వ అధ్యాయం. యేసు ప్రభు వచ్చేసరికి వారు కుష్ఠరోగంగా మారినారు. మనం ఎలాగ మారుతాం చూడండి. బైబిల్ గ్రంథంలో 25వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. మనం ఎలాగ మారుతామంట, చదవను. 25వ అధ్యాయం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచు ఉండిరి. ఎవరు వీళ్ళంట, మత్తయి సువార్త 25వ అధ్యాయం మాథ్యూ 25:5లో 10 మంది కన్యకలు, 10 virgins. వారందరూ కునికి నిద్రపోతున్నారంట. యేసు ప్రభు వస్తారని మర్చిపోయినారు. ఈరోజు రాటి అన్న, రేపు వస్తాడిది, ఈరోజు చేసేది చేయి, మంచిగా ఎంజాయ్ చేయండి. శరీరమునకు కావలసిన సుఖముని ఇచ్చినారు. నిద్ర ఎందుకు వస్తుందంటే శరీరానికి సుఖం కావాలా, శరీరం తన అలసటంతటిని తీర్చుకోవాలి కనుక మనిషి నిద్రపోతాడు. కునికి నిద్రపోతావునంటే ఈజ్ లైక్ నాట్ వరీడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. ఏం రా అట్లా కునికి నిద్రపోతుంది, పక్కకున్నాడు కింద పడి చచ్చిపోయినాడు రా అంటే, అవునా అవునా అయ్యా నాకు తెలియదన్నా అంటాడు. అంటే పక్కకి ఏం జరుగుతుందో సోయలేనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు మారుతారు. మోషే కాలంలో నక్షత్రాలు ఉన్నసరికి యేసు ప్రభు కాలంలో ఎలా వచ్చినారంట, కుష్ఠరోగులుగా మారినారు. కుష్ఠరోగంగా మారి దేవుడు అలంకరించిన వెలుగులో అత్యధికమైన కృపలో దీవించబడిన తర్వాత యేసు ప్రభు రెండోసారి వచ్చేసరికి అర్ధరాత్రి పూట కేక వినబడేందుకు పెళ్లి కుమారుడు వచ్చినాడు. వీళ్ళందరూ ఏమైనా కునికి నిద్ర. యేసు ప్రభు రాకడను మరిచిన క్రైస్తవ సమాజం. యేసు ప్రభు ఈరోజు వస్తాడు అని మర్చిపోయిన వెలుగు ప్రియుల. నేను యేసు ప్రభు వచ్చేసరికి నిద్రపోతుంటాయేమో, జాగ్రత్త. యేసు ప్రభు వచ్చినప్పుడు వదిలిపెట్టబడితే వేర్ విల్ యూ. ఏమో నటన జీవితమును, క్రైస్తవ జీవితమును నటన చేస్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పే వెలుగులో మేము కూడా చర్చికి పోతామన్నా అని చెప్పుకుంటున్నారేమో. మాకు కూడా యేసు ప్రభు దేవుడే అన్నా అని చెప్పుకుంటున్నారేమో. నో. యేసు ప్రభుని నమ్మినవాడు ఆ యాజకుని దగ్గరికి వెళ్ళాలా. ఆ యాజకుడు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి క్షణం మన జీవితమును సరిచేసుకుంటూ, నా చేతులు ముడుచుకోపోయినాయేమో, నన్ను మోసుకొని పోతున్నారేమో, నేను కుష్టుతో పాపముతో సాగుతున్నానేమో, ఆల్ దిస్ నీడ్ టు బి సెట్ రైట్. ఎందుకు అంటే ఆయన అర్ధరాత్రి వస్తాడు, చీకట్లో వస్తాడు. చీకట్లో ఎవరు వస్తారు అంటే నువ్వు ఎరగని వాడే వస్తాడు, చీకట్లో నువ్వు ఊహించని వాడే వస్తాడు.
చీకటి అంటే ఈ లోకమంతా ఈ చీకటిమయమై ఉంది పిల్లలు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో యూ డోంట్ నో. హౌ విల్ యూ బీ అట్ దట్ టైం? యేసు ప్రభు వచ్చేసరికి మధ్యాకాశంలోకి వచ్చేసరికి నువ్వు ఎలాగుంటావేమో, కుష్ఠరోగం కలిగి ఉంటావేమో, లేదా నలుగురు మోసుకొని వచ్చేవాని వల్లే ఉంటావేమో, నీ చేతిలో అంజేని పరిస్థితిలో ఉంటావు. బీ యాక్టివ్ పిల్లలు. ఇదిగో రాత్రి గడిచినది సోమరి లెయ్యి అని మాట్లాడతారు. యేసు ప్రభు రానయ్యున్నాడు. లెట్ us all be like a star, richly blessed by God. దేవుడు ఎలాగో నన్ను దీవించున్నాడో ఆ వెలుగుతోనే నేను యేసు ప్రభు కొరకై ముందుకు సాగుతాను. ఆ వెలుగుతోనే దేవుడి కొరకై ముందుకు సాగుతాను. ఈ తలంపులన్నీ కూడా దేవుడు మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.